పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమంది. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సువార్తను పంచుట. ప్రియులారా, ప్రజలను ప్రభు వద్దకు నడిపించాలనే కోరిక గలవాడు సువార్తికుడు అని సాధారణంగా భావించబడింది. కానీ ఈ పిలుపులో ఇతరులు ఉన్నారు. ప్రతి విశ్వాసికి ఆత్మల పట్ల భారం ఉండాలి. సువార్తను చెబుతున్నప్పుడు మనం దేవుని గురించిన సిద్ధాంతాన్ని చెప్పడం మాత్రమే కాదు, కానీ వాక్యములో బయలుపరచబడిన విధంగా మానవాళితో ఆయన జరిపిన వ్యవహారాలు ఉన్నాయి. సత్యానికి అంతిమ సాక్ష్యం యేసు ప్రభు యొక్క శారీరక పునరుద్ధానం. మన జీవితాల్లో నివసిస్తున్న యేసు వాస్తవికతకు ఇచ్చే వ్యక్తిగత సాక్ష్యం ఆయన్ని సిద్ధాంతంగా కూడా వాస్తవిక వ్యక్తిని చేస్తుంది. ప్రియులారా, జీవితాన్ని మార్చే యేసు ప్రేమను ఆది క్రైస్తవులు సన్నిహితముగా అనుభవించారు. అప్పటి నుండి ఇతర తరం కంటే ఎక్కువగా తెలిసిన లోకాన్ని సువార్తతో చేరడానికి వారిని ప్రేరేపించింది. వారికి మన ఆధునిక సాంకేతిక ప్రయోజనాలు లేవు, కానీ క్రీస్తు ప్రేమతో పూర్తిగా నిండిన లబ్ధి వారికి ఉంది. క్రీస్తు ప్రేమ అనుభవం దేవుని సంపూర్ణతతో నింపి లోకం ఎదిరించలేని సాక్షులుగా మనలను చేస్తుంది. ప్రియులారా, ఈనాడు సంఘాలు ఆత్మీయ యుద్ధం, సువార్తీకరణ నైపుణ్యాల మీద దృష్టి సారిస్తున్నాయి. అపరాధ భావం, శిక్షాభయంతో సాక్ష్యం ఇచ్చేలా ప్రజలను ప్రేరేపిస్తున్నాం. తలుపులు తట్టి తమ ఆలోచనలతో ప్రజలతో వాదించేటప్పుడు మతాల వలె సువార్తలో అధిక భాగం మృతమైనదిగా, ఫలహీనమైనదిగా మారింది. ప్రియులారా, ఆదిమ క్రైస్తవులు దేవునితో నింపబడి ప్రేరేపించబడ్డారు కనుక తమ లోకం మీద అత్యధిక ప్రభావాన్ని చూపారు. ఈనాడు అది సంఘములో ఎంతో అవసరం. క్రీస్తు ప్రేమ మనను బలవంతం చేస్తుందని పౌలుతో చెప్పగలిగినప్పుడు ప్రభు కోసం లోకాన్ని ప్రభావితం చేస్తాం. ప్రియులారా, నీకు లేని దాన్ని ఇవ్వలేవు. ఇతరులతో క్రీస్తు ప్రేమను పంచుకోకముందు దాని అనుభవపూర్వకముగా, వ్యక్తిగతముగా తెలుసుకోవాలి. కనుక నీవెప్పుడైతే క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగి ఉంటావో, తెలుసుకుంటావో, ఆ సువార్తను ఇతరులకు పంచగలిగితే అనేక మంది ప్రభు చెంతకొస్తారు, రక్షణ పొందుకుంటారు, దేవుని రాజ్య వారసులు అవుతారు. అట్టి గొప్ప సువార్తను పంచే సాధనముగా ప్రభు మిమ్మల్ని వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఆయన నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించి తండ్రి, బలమైన సువార్తను తండ్రి నాయన బలముగా అందించడానికి
కావలసిన ఆత్మీయ బలమును బిడ్డలకు దయచేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని ఇదన దీవెనలతో నింపండి. నాయన మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.